అస్సలాముఅలైకుం నమస్తే। ఈరోజు మన రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది। సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। మన కడప రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మేడం గారికి, రెడ్డప్ప గారి వాసు అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈరోజు మన కడపలో 20 years నుంచి జెండా ఎగరలేదు తెలుగుదేశం పార్టీది। ఈరోజు ఎగిరింది అంటే కారణం రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మేడం గారు గడప గడపకి తిరిగి అందంగా నేను ఉంటా, మీకు వాళ్ళ బాధలు విని వాళ్ళ సమస్యలు నేను తీరుస్తాం అని చెప్పినారు మేడం గారు। అందుకోసం ఈరోజు జనాలు నమ్మి భారీ మెజారిటీతో గెలిపించినారు మేడంకి। గెలుస్తానే మేడం ఇంకా ప్రమాణ స్వీకారం 13వ తేదీ 12వ తేదీ అంటే దాని ముందే 8వ తేదీ అట్ట షామీరియా మసీద్ దగ్గర వచ్చి బ్రిడ్జి వేపిస్తామని కార్పొరేషన్ వాళ్ళకి పిలిచి అక్కడ ఉన్న వీధి వాళ్ళకి చెప్పి పోయినారు। కార్పొరేషన్ వాళ్ళు కూడా వచ్చి పోయినారు। ఇంకా నాగరాజ్పేటలో కూడా బ్రిడ్జి వేపిస్తామని ఆ రోజే అక్కడ మాట్లాడి పోయినారు మేడం గారు। ఇంకా వచ్చే కాలంలో ఇంకా అభివృద్ధి మాధవి మేడం చేస్తారని మాకు నమ్మకం ఉంది। వచ్చే కాలంలో కూడా 2029లో కూడా మేడం ఇన్ఛార్జ్గా అప్పుడు మేడం మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యేగా నిలబడాలా। అప్పుడు భారీ మెజారిటీ, ఇప్పుడు 18,000 చిల్లర మెజారిటీతో గెలిపించినాం, నెక్స్ట్ 50,000 మెజారిటీతో గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాము। మేడం ఇంకా బాగా చేస్తుంది అని మేము నమ్మకంలో కూడా ఉన్నాము। జై హింద్, జై తెలుగుదేశం, జై వాసన్న, జై మాధవి మేడం।